ఏమయ్యిందంటే యేసు ప్రభుల వారు సిలువ వేయబడ్డారు, సిలువను జయించారు, మరణాన్ని జయించారు, తిరిగి లేచారు. ఈ దినాల్లో మనం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువను, శ్రమను, వేదనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే దేవుని వాక్యంలో పౌలు మాట అంటారు, ఈ సిలువ యొక్క ఆశీర్వాదం, సిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించడం వలన లోకమంతటికి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. అట్టి ఆశీర్వాదము నాకు కావాలి, నేను పొందాలి అని ప్రశ్న వేశాడు భక్తుడు పౌలు. ఎందుకంటే సిలువ విలువైంది, సిలువ గొప్పది, సిలువ వలనే సర్వమానవాళికి పాప విమోచన కలిగింది. ఆ సిలువే మానవ జీవితానికి ఆశీర్వాదం. కాబట్టి అట్టి ఆశీర్వాదం అంటే సిలువ వలన కలిగే ఆశీర్వాదం, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ యొక్క ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలయ్యో. అది పొందుకుంటే నేను స్థిరమైన విశ్వాసంలో నిలిచి ఉంటాను. అది పొందుకుంటే నేను యేసుక్రీస్తు ప్రభుతో కూడా మహిమ రాజ్యములో లేక పరలోక రాజ్యములో వారసుడిగా ఉంటానని లేఖనాలు, నూతన నిబంధనలో, పత్రికా పాఠాల్లో అనేక సందర్భాల్లో పౌలు భక్తుడు మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈ సిలువ ఆశీర్వాదం పౌలు గారికైనా, నీకైనా, నాకైనా కావాలి అంటే నువ్వేం చేయాలి? ఈ సిలువ యొక్క ఆశీర్వాదం కావాలి కోరిక అందరికీ. ఎందుకు వచ్చావయ్యా సిలువ ధ్యానాల కంటే? ఈ సిలువ ధ్యానంలో చేరి మన పాపాలు ఒప్పుకొని దేవునికి క్షమాపణ పొందుకొని ఆయన ఇచ్చే దీవెన లేక మేలు లేక ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి ఈ సిలువ ధ్యానానికి వచ్చే మనం. అయితే ఈ సిలువ ధ్యానానికి వచ్చిన నీవు ఆయన సిలువ యొక్క ఆశీర్వాదం పొందుకోవటానికి నువ్వేం చేయాలి? ఇలా వచ్చి నా పిల్లలు కూర్చొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతే నీకు సిలువ యొక్క ఆశీర్వాదము వచ్చుద్దా? నువ్వేమైనా చెయ్యాలా? ఈ సిలువ ధ్యానాల్లోకి వచ్చి యేసు సిలువేయబడ్డాడు, యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువలో చనిపోయాడు, తిరిగి లేచాడు, పునరుద్ధరణ అయిపోయాడు, గొప్ప త్యాగం చేశాడు. ఆడకొచ్చి ఆ ప్రభుతో కొద్ది నిమిషాలు మాట్లాడుకొని లేచిపోతే ఆయన ఇచ్చే ఆశీర్వాదము, దీవెన మాకు కలుగుద్ది అనుకుంటున్నావా? లేకపోతే ఆ సిలువ యొక్క ఆశీర్వాదము నీకు కావాలంటే నువ్వేం చేయాలి అనేది ఈ రాత్రి ప్రశ్న. దీన్ని వారవాంతా ధ్యానం చేద్దాం. ఎందుకయ్యా సిలువ యొక్క ఆశీర్వాదం నీకు కావాలంటే? ఆశీర్వాదం కావటానికి కండిషన్ ఒకటి ఉంటుంది. ఇక్కడ సిలువ యొక్క ఆశీర్వాదము ఒక విశ్వాసి పొందాలి అంటే నువ్వేం చెయ్యాలో యేసు ప్రభుల వారు స్పష్టంగా మాట్లాడు. అందుకు ఉదాహరణగా అర్థమవటానికి ఈ మాట చెప్తాను నేను. చూద్దాం. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 3 చదువుదామండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం. నీ దేశమును నీ ప్రజలందరూ విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశంలోనికి రమ్మని అతనితో చెప్పాను. ఇక్కడ ఒక మాట ఉంది. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహాము, నేను నిన్ను, నీ జనాంగాన్ని, నీ గర్భఫలాన్ని, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరం చేయాలనుకుంటున్నాయో. అది నువ్వు జరగాలంటే నువ్వేం చేయమన్నాడంటే నీ దేశములో నుంచి, నీ ప్రాంతములో నుంచి, నీ స్వజనంలో నుంచి అన్ని విడిచిపెట్టేసి నా కోసం నేను ఇచ్చే ప్రతి ఆశీర్వాదము నువ్వు పొందటానికి నువ్వేం చేయాలంటే నీ ఉన్న స్థలములో నుంచి లేచి నీ స్థలాన్ని విడిచిపెట్టి, నీ స్వజనులను విడిచిపెట్టి అందరినీ వదిలేసుకుని నీవు నా మాట విని నేను చెప్పే చోటుకు నువ్వు వస్తే నేను నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాను అని దేవుడు చెప్పాడు. యేసు ప్రభువులతో కూడా ఇదే, పౌలుతో చెప్పి మాట అదే.
నాకు ఆశీర్వాదం నీకు కావాలయ్యో అంటే అబ్రహాం ఏం చేశాడో అది నువ్వు చేయాలి. అబ్రహాంకి ఏం చెప్పానో నీకు కూడా చెప్తున్నాను నేను. నా సిలువ వేయబడ్డాను నిజమే, నా సిలువ యొక్క ఆశీర్వాదం నీకు కావాలంటే నువ్వేం చేయాలో అబ్రహాం చెప్పాడు. అబ్రహాము, నా యొక్క ఆశీర్వాదం, నా దీవెన నీకు కావాలా, నా మేలు నీకు కావాలా, నేను చేపట్టి దీవెన నువ్వు పొందుకోవాలంటే నీ దేశములో నుంచి, నీ స్వజనంలో నుంచి, నీ బంధువుల్లో నుంచి, నీ ఉన్న లోక సంబంధమైన ఆచారాల్లో నుంచి లేచి బయటకు రా. వస్తే నేను నిన్ను సమస్త జనుల కంటే విస్తారముగా దీవిస్తారయ్యా అని అబ్రహాంతో మాట. అదే మాట పాత నిబంధన ఆదికాండం 12వ అధ్యాయం కూడా ఉంటుంది. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. అప్పుడు నిన్ను నేను గొప్ప జనముగా ఆశీర్వదించదను. ఇది కండిషన్తో కూడా ఆశీర్వాదం. ఇదే కండిషను పౌలు కూడా చెప్పాడు దేవుడు. అబ్రహాం చెప్పాడు, నేను దీవించాలంటే, యేసుక్రీస్తు సిలువ ఆశీర్వాదం నీకు కావాలంటే నీ దేశంలో నుంచి, నీ ప్రజల్లో నుంచి, నీ బంధువుల్లో నుంచి, నీ ప్రాంతంలో నుంచి, నీ ఆచారాల్లో నుంచి, నీ అలవాట్ల నుంచి లేచి బయటికి వస్తేనే నేను ఇచ్చే ఆశీర్వాదము నీకు వచ్చింది. అక్కడే ఉండి సిలువ వేయబడేసయ్యో, దీవించయ్యో, అక్కడే ఉండి సిలువ వేయబడిన యేసు ప్రభువా ఆశీర్వాదం కావాలయ్యా అంటే ఎన్నటికీ నీకు సిలువ యొక్క ఆశీర్వాదము రానే రాదు. ఇది గమనించిన క్రైస్తవులు, ఆశీర్వాదం కావాలి, ఆరాటం ఉంది. దీవెన కావాలి, ఆరాటం ఉంది. అది ఏ దీవెన అంటే సిలువ యొక్క ఆశీర్వాదమయ్యా. ఆ సిలువ నా మెళ్ళ ఉంటే దీవెనయ్యో, ఆ సిలువలో నెడలో ఉంటే దీవెనయ్యా అనుకుంటాను. వెరీ గుడ్, మంచిదే. సిలువ నీడలో ఉండాల్సిందే. సిలువను ఆశ్రయించి సిలువను మోస్తూ జీవించవలసిందే. అది మొయ్యాలంటే, అది చెయ్యాలంటే, అది కలిగి ఉండాలంటే, సిలువ నీడలో ఉండాలంటే ఉన్న స్థలములో నుంచి లేవాలి. నీకున్న వాటిలో నుంచి విడిచిపెట్టాలి. నీకున్నవి ఏవి వదిలేకోకుండా వదిలేయకపోతే సిలువ ఆశీర్వాదము ఎన్ని సంవత్సరాలు సిలువ ధ్యానాల్లో నువ్వు కూర్చున్నా సరే ఒక్క ఆశీర్వాదం కూడా నీకు రాదు అని లేఖనం చెబుతుంది. ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం రావాలి. అది ఏ ఆశీర్వాదం అంటే సిలువ ఆశీర్వాదము నీకు కావాలంటే నీవు కూడా అబ్రహాము వలె అన్ని విడిచిపెట్టాలి. అబ్రహాము వలె స్థలాన్ని విడిచిపెట్టాలి, స్థానం విడిచిపెట్టాలి, నీకున్న వాటి విడిచిపెట్టాలి, ఏవేవి నీకు ఇష్టంగా ఉన్నాయో వాటి విడిచిపెట్టాలి. బయటకు వస్తే అప్పుడు నేను నీకు ఇస్తానయ్యా అని చెప్పాడు. పౌలుకి ఏముంటాయంటే, అయ్యా మంచిది, నువ్వు సిలువ ఆశీర్వాదాలు కోరావు కాబట్టి నువ్వేం చేయాలంటే పౌలు అన్నాడు, యేసు ప్రభు చెప్పకముందే పౌలు అన్నాడు, అయ్యా నీ ఆశీర్వాదం నాకు కావాలయ్యో, నీ సిలువ ఆశీర్వాదం కావాలి కనుక నేను లోకముతో సిలువ వేసుకుంటున్నా అన్నాడు. సిలువ ఆశీర్వాదము నీకు కావాలంటే నువ్వేం చేయాలంటే నీలో ఉన్న లోకాన్ని సిలువ వేయాలట. సిలువ వచ్చే సిలువ వలన కలిగే ఆశీర్వాదం నీకు కావాలంటే నువ్వేం చేయాలంటే నీలో ఉన్న లోకాన్ని సిలువ వేయాలి. ఆ మాట చూద్దాం. గలతీ పత్రిక 6:14 చూద్దాం. సిలువయందు తప్ప దాని వలన నాకు లోకమునకు నేను ఏమి చేశాంట సిలువ వేయబడ్డం. కండిషన్ ఏంటంటే పౌలు సిలువ యొక్క ఆశీర్వాదం నీకు కావాలంటున్నావు కదా, వెరీ గుడ్. అబ్రహాముకి ఎలాంటి ఆశీర్వాదం ఇస్తున్నానో నీకు కూడా అలాంటి దీవెన ఆశీర్వాదము నీకు ఇస్తా. అయితే నువ్వేం చేయాలంటే నీలో ఉన్న లోకమును దాని వలన
నాకు లోకములకు నేను లోకము కలిసే ఉన్నాం. నేను లోకము కలిసే ఉన్నాం. లోకము నేను కలిసే ఉన్నాం. ఇప్పుడు ఆశీర్వాదం కావాలి నాకు. ఇప్పుడు నా కుటుంబానికి సిలువ వలన కలిగే ఆశీర్వాదం కావాలి. అది కావాలంటే ఇప్పుడు నేను లోకము కలిసే ఉన్నాము. ఇప్పుడు వరకు నేను లోకము కలిసే ఉన్నాము. ఇప్పుడు డివైడ్ చేస్తున్నా. ఎలా అంటే నాలో ఉన్న లోకాన్ని, నేను ఏ లోకం యోగున్నానో నేనున్న లోకాన్ని, నాలో ఉన్న లోకాన్ని నేను విడగొట్టి నాలో ఉన్న లోకాన్ని సిలువేస్తున్నాను, నేను చంపేస్తున్నాను, నేను సమాజేస్తున్నాను, నేను మృతువైపోతాను. నాలో ఉన్న లోకాన్ని నేను సిలువేస్తున్నానయ్యా అని చెప్పాడు. అయిపోతే ఆశీర్వాదం రాదా? ఎప్పటికీ రాదు. గమనించ క్రైస్తవులారా, నీలో ఉన్న ఏ లోకము నీలో నుంచి బయటికి పోకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి గంటలు ప్రార్థన చేస్తే ఏ దీవెన నీ కుటుంబం రాదు. కారణం నీలో ఉన్న లోకాన్ని సిలివేయకుండా, నీలో ఉన్న లోకాన్ని వదిలేయకుండా, నీలో ఉన్న లోక సంబంధమైన జీవితాన్ని వదిలేకోకుండా లోకముగానే ఉండి లోకము నువ్వు ఒకటైపోయి జీవిస్తూ ఉంటే ఎప్పటికీ దీవెన రాదు. ఏంటండి, ప్రపంచ కోట్ల మంది లోకముతోనే ఉండి లోకాన్ని సిలివేయకుండా లోక సంబంధిగానే ఉండి కోట్లు సంపాదిస్తారు కదా. కోట్లు సంపాదించ ఆ కుటుంబాలే అందరికంటే క్షేమంగా ఉన్నాయి కదా. మరి ఎందుకయ్యా లోకాన్ని సిలువ వెయ్యాలి అంటే యేసే అన్నాడు, భక్తిహీనుడు అంతకంతకు వర్ధిల్లెను. భక్తి లేనివాడు, రక్షణ లేనివాడు, లోకాన్ని సిలువ వెయ్యినటువంటి పాపంలో జీవించేవాడు అంతకంతకు వర్ధిల్లెను. వచ్చి చూడగా వాడు ఆస్తి లేకపోయాను, వాడు కొంప లేకపోయాను, వాడే లేకపోయాను. ఏమైందయ్యా? వాడి లోకాన్ని సిలివేయకుండా, లోకం నుంచి వేరు చేయబడుకోకుండా లోక సంబంధిగానే ఉండి యేసయ్యతో ఉండి జీవిస్తూ ఉంటే అది ఆచార సంబంధం అయిపోయిందయ్యా. అందుకని వానికి వచ్చే ఆశీర్వాదం అనేది స్థిరమైనది కాదు అని చెప్పాడు. పౌలు అంటాడు, ఆశీర్వాదం కావాలయ్యో, నా కొరకు సిలువ పడ్డేసయ్యా, నా కొరకు సిలువలో ప్రాణం పెట్టేసయ్యా, నీ ఆశీర్వాదం కావాలయ్యో, నీ దీవెన నాకు కావాలయ్యో, సిలువలో వచ్చే ప్రతి ఆశీర్వాదం నాకు కావాలయ్యో. అది నాకు కావాలంటే ఏం చేయమన్నట్టు అయినా లోకముతో నాతో లోకము కలిసే ఉందయ్యా. ఇప్పుడు నేనయ్యా నాలో ఉన్న లోకాన్ని సిలువేస్తున్నాను, నాలో ఉన్న లోకాన్ని సిలువేస్తాను నేను. నీ అచ్చే దీవెన ఉందే, సిలువ యొక్క ఆశీర్వాదం ఉందే, నాకు ఇయ్యయ్యా, నాకు ఇవ్వయ్యా, నాకు కావాలయ్యా, అది కావాలయ్యా, అది ముఖ్యమయ్యా. నాకు సిలువలో వచ్చే ఆశీర్వాదం మీద కావాలయ్యా. అది పొందటానికి నాకేదో నా లోపల ఏ ఆటంకం ఉందో సిలువ యొక్క ఆశీర్వాదము నేను పొందుకోవటానికి ఏది నాకు ఆటంకంగా ఉందో అట్టి లోకాన్ని నేను సిలువేస్తున్నా. డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, అది ప్రశ్న. 100 ఏళ్ళ క్రైస్తవులు మనం, మీకు బైబిల్ అంత వచ్చు, బైబిల్ పండితులు మీరు, పాట పాడకుండా మాట్లాడి మాట పాడకుండా బైబిల్ బాగా చదువుతారు, బాగా వాక్యం తెలుసు. అయితే నీలో ఉన్న లోకాన్ని సిలువేసావా? నీలో ఉన్న లోకాన్ని సిలువేసావా? చంపేసావా? మృతమైపోయిందా? సిలువ వేరు చేయబడిందా? నీలో నుంచి పాపము సిలువ నీవు పాపం రెండు వేరైపోయారా? నీలో ఉన్న లోకాన్ని చంపేశావా? సిలువేసావా? మృతమైపోయిందా? చనిపోయిందా? అది అదిగానే ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? స్ట్రైట్ అండర్స్టాండ్? దానిగానే ఉండి అది అలాగే ఉండి సులువు మోస్తున్నావా? అంటే నువ్వేం చేస్తావంటే యేసు ప్రభుల వారిని వెక్కిరిస్తున్నావు, నీవు యేసు ప్రభుని ఎలా చేస్తున్నావు, నీవు ఎండిన భూమిలో మనిషి యేసుక్రీస్తు ప్రభుని సిగ్గుపరుస్తున్నావు నీవు. ఎందుకంటే నీవు లోకంతో సిలువేయబడకుండా
మీలో ఉన్న లోకాన్ని అలాగే పెంచి పోషించుకుంటూ నీవు లోకం కలిసే ఉంటూ ప్రార్థనాపరుండి భక్తుడి క్రైస్తవుని అని చెప్పుకుంటే నీకు రావలసిన ఏ ఆశీర్వాదము రావటం లేదయ్యో. ఎందుకయ్యా అంటే నువ్వు లోకంతోనే లోకంలోనే ఉన్నావు. నీలో ఉన్న లోకాన్ని సిలువ వేయలేదు. పౌలు ఏమన్నాడు? అయితే ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయడం తప్ప దేని యందు నాకు అతిశయము ఉండకుండును గాక. చదువు ఏ బోధన లేదా? దాని వలన నాకు లోకమును నేనును సిలువ కట్టదు. దాని వలన నాకు లోకములకు నేనును సిలువ వేసి. ఈ మాట చాలా సందర్భాల్లో విన్నాం మనం. ఎంతోమంది భక్తులు బోధిస్తూ కూడా విన్నాం మనం చదువుకుంటూ కూడా బైబిల్ చదువుతాం మనం. అయితే ఎప్పుడైనా ఈ మాటను నీ జీవితానికి అన్వయించుకున్నావా? ఈ వాక్యాన్ని జీవితం అన్వయించుకొని ఈ మాటను నీ జీవితానికి అన్వయించుకొని నిజమే కదా, నేను లోకంతో నేను సిలువేయబడిన చెప్పాడు కదా, వేసుకున్నావు. మరి బోధించవసరంలా. నువ్వు లేఖ చదువుతూ ఉంటే, బైబిల్ చదువుతూ ఉంటే ఈ మాటకు అర్థమైతే ఎప్పుడైనా ఆలోచన చేసావో? లోకాన్ని సిలువేసావో? పౌలు అన్నాడు, నాతో లోకంతో నేను ఏది కలిసి ఉన్నామో దాన్ని డివైడ్ చేస్తున్నాను నేను. ఎందుకయ్యో అంటే అది డివైడ్ అయితేనే, లోకాన్ని సిలువేస్తేనే నాకు వచ్చే సిలువ యొక్క ఆశీర్వాదము సంపూర్ణంగా నాకు రావాలయ్యో. పౌలు గారు అన్ని దండయాత్రలు చేసి హతసాక్షి అయిపోతే కారణం ఏంటంటే పౌలు భక్తుడు క్రీస్తు యేసు కొరకు లోకాన్ని సిలువ వేశాడండి. సిలువ వేసినందువల్ల సిలువ యొక్క ఆశీర్వాదం పొందుకుని అతడు నిత్యములోకి వెళ్ళటానికి దారి కలిగింది, మార్గం కలిగింది. అతడు జీవించి ఉండే ఆత్మపరలోకం వెళ్ళి రాయబడింది. కారణం ఏంటంటే ఏదే లోకం నీలో ఉందో దానిని నువ్వు సిలువ వేయాలండి. క్రైస్తవుడా, సిలువ ధ్యానం చేస్తున్నా మనం. సిలువ ధ్యానం చేస్తే నీలో లోకాన్ని సిలువేయకోకుండా చంపేయకపోతే సిలువ ధ్యానం చేస్తే అది వ్యర్థమే కానీ దానివల్ల ప్రయోజనం ఏముండదు. సిలువ యొక్క ఆశీర్వాదము నీకు రాదు. రావాలి అంటే సిలువ యొక్క ఆశీర్వాదము నీకు రావాలంటే నీలో ఉన్న లోకాన్ని సిలువేయాలి, చంపేయాలి. అది ఇలా ఉండకూడదు. లోకం అంటే ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవబడము. ఆ లోకోద్ధిలోనే ఉందే. అది బయటికి పోకపోతే నీలో ఏది లోక సంబంధమైన జీవితం ఏది చనిపోకపోతే ఎలా ఆశీర్వాదం వచ్చింది నీకు? ఎలా పరిపూర్ణ అవుతారేమో? ఎలా పరిపూర్ణ క్రైస్తవం అవుతారేమో? యేసుక్రీస్తు రాజ్యానికి సంబంధింగా ఉంటావునేమో. కనుక మనం ఏం చేయాలంటే సిలువ యొక్క ఆశీర్వాదం నీకు రావాలంటే నీవేం చేయాలంటే నీలో ఉన్న లోకాన్ని సిలువ వేయాలి. అబ్రహాములే ఊర్లు వదిలిపెట్టేయాలి, బంధువులు వదిలిపెట్టేయాలి, ఆ దేశంలో అన్ని ఆచారాన్ని వదిలేయాలి. నీవు కూడా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకే సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. నీకు పరలోక రాజ్యంలో ప్రవేశించి ఆయన కుమార్తెగా ఆయన స్వాస్థ్యమునకు వారసునిగా నిన్ను చేయటం కోసం ఆయన నీ కొరకే సిలువలో ప్రాణం పెట్టాడు. ఆ స్వాస్థ్యము ఆశీర్వాదము నీకు కావాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే నీలో ఉన్న లోకాన్ని సిలువ వేయాలి. అదే 2 అధ్యాయం 20 చదువుతాం. అదే 2, నేను క్రీస్తుతో కూడా సిలువ వేశారు. నాకేమన్నాడు? లోకాన్ని దాని వలన లోకానికి నేను సిలువేసని చెప్పాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు నేను క్రీస్తుతో కూడా, క్రీస్తు ప్రభువు ఈ లోకం కోసం ఎలాగ సిలువేయబడ్డాడో, యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకం కోసం ఎలా సిలువేయబడ్డాడో అలాగే నేను కూడా సిలువేయబడ్డా. ఏం సిలువేసావయ్యా? ఎందుకు సిలువేయబడ్డావా అంటే నాలో పాపం ఉందయ్యా, పాప నియమం ఉందయ్యా,
పాప సంబంధం ఉందయ్యా, అది నేను నా దేవుడు కలిసే ఉండటానికి ఆటంకం ఉందయ్యా, నేను నా దేవుడి దగ్గర పరిపూర్ణ ఆత్మపూర్ణుడు కావటానికి నాలో ఉన్న లోకం ఉందే ఆటంకం ఉంది, కాబట్టి నేను లోకాన్ని ఏమన్నాడు, నేను కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. నువ్వు చెప్తావా సాక్ష్యం? నువ్వు చెప్తావా సాక్ష్యం? సిలువేయబడ్డావా? నీలో ఉన్నాడు సిలువేసావా? నీలో ఉన్న సిలువేసావా? వెయ్యకపోతే నువ్వు ఆచార సంబంధం క్రైస్తవుడివే. ఎందుకే దేవుని ప్రేమ కృప దీవులు నీకు అర్థం కావటం లేదండి. యేసయ్య అన్నాడు, ఆశీర్వాదం నీకు కావాలంటే నువ్వేం చేయాలంటే సిలువలో నీవు కూడా నాలాగా లోకాన్ని సిలువేయాలి, చంపేయాలి. ఈ పౌలు అన్నాడు, నేను వేసేసానయ్యో. ఎప్పుడైనా చెప్పాడు, చెప్పగానే అన్నాడు, నేను వేసేసానయ్యో. ఏం వేసావయ్యా? నేను సిలువలో చనిపోయాను, నేను సిలువ వేయబడ్డానయ్యా నేను అంటే యేసు ప్రభులాగా పౌలు గారిని కొయ్యమికెక్కి సిలువేశారా? కాదు. అంటే ఏంటి? తనలో ఉన్న వాటిని, పౌల్లో ఉన్న వాటిని, పౌల్లో ఉన్న పాపాన్ని సిలువేసేసాను. నేను పరిశుద్ధిగా మార్చబడ్డాను, మారిపోయాను, నాలో ఏ ఆటంకం ఉందో దాన్ని సిలువేశాను నేను అని చెప్పాడు. ఈ రాత్రి ఈ పాఠములో మనకే చెబుతుంటే, మరి నీవు కూడా పౌలు వలె సిలువ యొక్క ఆశీర్వాదం కోసం నీలో ఉన్న సిలువేయబడ్డావా? సిలువేయబడ్డావా? సిలువేయబడాలి. మనం సిలువేయబడకపోతే ఎన్నటికీ యేసుక్రీస్తు రాజ్య సంబంధిగా ఉండలేవు. క్రీస్తు సిలువ యొక్క ఆశీర్వాదము నీకు రానే రాదని లేఖనాలు తెలియజేస్తున్నవి. కనుక సిలువ యొక్క ఆశీర్వాదం కావాలంటే నీలో ఉన్న లోకాన్ని సిలువేయాలి, చంపేయాలి. ఇంకో మాట చెబుతా, కొలస్సీ పత్రిక 2:20 చదువుదాం. కొలస్సీ 2:20 చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠం విషయమై, ఎలాగంట, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠం ఉందే. మీరు క్రైస్తవులైతే, విశ్వాసులైతే, దేవుని జనాంగమైతే, దేవుని ప్రజలైతే, యేసుక్రీస్తు ప్రభు యొక్క గొర్రె పిల్ల రక్తములో కడగబడిన వారైతే, క్రీస్తు యేసు యొక్క మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠ విషయములలో ఎట్లంట బుద్ధి చెందినగా వాడైతే, అంటే బుద్ధి చెందాలి. క్రీస్తు యేసు కోసం లోకంలో ఉన్న ప్రతి మూల పాట అంటే ప్రతి ఆచారంలో నువ్వు బుద్ధి చెందిన వారైతే ఇంకెన్నటికి బుద్ధి చెందినట్టే సిలువేయబడిన వారైతే ఎప్పటికీ నువ్వు లోకానుసారంగా జీవించలేవు. లోకానుసారంగా బతుకుతున్నావంటే నీలో ఉన్న లోకము సిలువ వేయబడలేదు. ఇది అన్నాడు, మీరు క్రీస్తు యేసు సంబంధులైతే మూల పాఠ విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలకు లోబడి జీవించరు ఎప్పుడు. ఎందుకని? నువ్వు మనుషులు పెట్టే చట్టానికి భయపడుతున్నావు, మనుషులు పెట్టి ఆజ్ఞకే భయపడుతున్నావు, లోకానికి భయపడుతున్నావు. కాబట్టి నీకేం కాదు, ఏం లేదంటే నీవు యేసుక్రీస్తు ప్రభులో చనిపోలా. ఆయన ఏమన్నాడు? మూలపాట విషయాల్లో, ఆచార విషయంలో చనిపోయిన వారైతే, యేసుక్రీస్తు ప్రభులో నువ్వు సిలువ వేయబడితే, లోకాన్ని సిలువేస్తే, పాపాన్ని సిలువేస్తే, నీలో ఉన్న లోక సంబంధ ఆచారాలు సిలువ వేసినట్లయితే నీవు ఆ వాక్యం ఇప్పుడు చెయ్యి. మనుషుల ఆజ్ఞలను అనుసరించడం చేత, ఎందుకని? ఎప్పుడైతే క్రీస్తు యేసులో నీవు సిలువేయబడ్డావో లోకాన్ని సిలువేశావు కాబట్టి లోకంలో ఏటిని కూడా చేస్తున్నావంటే నీవు యేసుక్రీస్తులో మృతి చెందిన వాడవు కాదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణమైన సిలువ యొక్క ఆశీర్వాదము నీకు రాలేకపోతుంది, పొందలేకపోతున్నావు. ఇప్పుడు అన్నాడు, సిలువ ధ్యానంకి వచ్చావయ్యో,
వచ్చారయ్యా. సిలువ దగ్గరకు వచ్చి నీవయ్యా సిలువ కోసం, సిలువ ఆశీర్వాదము కోసము నా ముందుకి వచ్చావు కదా. అయితే నీలో ఉన్న లోకాన్ని మూల పాఠాలు సిలువేసావు, చంపేసావు. చంపేస్తే నిజంగా నువ్వు చంపేసేవాడైతే మనుషుల ఆజ్ఞలకు లోబడలేవయ్యా. టోటల్ క్రిస్టియానిటీ, టోటల్ క్రైస్తవులే మనుషుల ఆజ్ఞలే పాటిస్తారు, దేవుని ఆజ్ఞలు పాటించరు, ఆజ్ఞ లోబడరు. ఆజ్ఞ లోబడేవాడు పౌలు అన్నాడు, ఎవడు నా దేవుని ఆజ్ఞకు లోబడతాడో వాడు పరిపూర్ణ ఆత్మశక్తి కలిగిన వాడుగా ఉండునని పౌలు మాట్లాడుతున్నాడు. అంటే ఒక వ్యక్తి నీ యేసయ్య కోసం నీలో ఉన్న లోకాన్ని సిలువేస్తే అప్పుడు నీవు పరిపూర్ణంగా మార్చబడతావు. ఆ పరిపూర్ణంగా మార్చబడిన వాడు ఎప్పుడు లోకానుసారంగా ఉండలేడు, లోకమికి ఆజ్ఞను పాటించలేవు. ఇప్పుడు నీవు లోకాన్ని చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, సిలువ చూస్తున్నావు. అందుకని యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ఆశీర్వాదానికి రాటల్లా ప్రార్థన. మిగిలిన భాగాన్ని రేపటి కాలం ధ్యానం చేద్దాం. మా గనుడైన తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. సిలువ యొక్క ఆశీర్వాదము మాకు కావాలి అంటే మేమేం చెయ్యాలో నేర్చుకుంటున్నాం తండ్రి. క్రైస్తవులుగా యేసుక్రీస్తు ప్రభు కలవరిలో కాచిన రక్తంలో కడగబడిన వారుగా మేముంటే మాలో ఉన్న లోకాన్ని సిలువ వేసి వాటి విసర్జించేసి ఈ లోక మూల పాఠాలను జయించి వాటి మృతం చేయబడి జీవిస్తే బాబా నీ యొక్క సిలువ ఆశీర్వాదాన్ని మేము పొందుకుంటాం తండ్రి. ఈ రాత్రి కాలంలో ఈ వాక్యానుసారంగా మా జీవితాలు ఉన్నాయో లేదో పరీక్షించుకోవటానికి సహాయం చేయండి. ఈ రాత్రి స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా. మా అందరికీ నీ సిలువ యొక్క ఆశీర్వాదం కావాలయ్యా. అది కావటం కోసమే, అది పొందుకోవాలని వచ్చామయ్యా. అయితే మాలో ఉన్న లోకాన్ని ఇప్పుడే సిలువేస్తామయ్యా, సిలువేస్తున్నా ప్రభు అని గ్రహించి ప్రతి ఒక్కరూ వారిలో ఉన్న ప్రతి పాపాన్ని సిలువ వేటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాయ్యా. నా సంఘాన్ని మీరు దీవించండి, సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఎవరికి ఏది కావాలో సహాయం చేయి. ప్రతి కుటుంబానికి చాలంత దీవెన మేలులతో నింపండి. వ్యవసాయం చేస్తున్న ప్రతి వ్యవసాయదారుడు మంచి పంటలు కూర్చుకోవడానికి సహాయం చేయండి. వాళ్ళ కుటుంబాలను దీవించండి. పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రతి సబ్జెక్టులో ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. స్తోత్రం. రాత్రి కాలంలో బలహీనతలో ఉన్నవారు చాలామంది ఉన్నారు తండ్రి. ఎస్ఐఆర్టీ బలహీనలు మీరు తాకండి, స్వస్థపరచండి, బాగు చేయండి, బలపరచండి, నీ ఆత్మశక్తితో నింపండి, మంచి ఆరోగ్యాలు కలుగు చేయ నా సంఘం అంతటి దీవించండి. గొప్ప చేసి పొందుకొనమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందులో వచ్చిన పడదాం. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్ను సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరూ కొందనాలండి. క్షేమంగా వెళ్ళరండి.